నెక్స్ట్ క్వశ్చన్ 86 క్వశ్చన్ చూడండి. Cl2 plus H2O gives rise to HCl. Cl2 plus H2O gives rise to HCl. యాక్చువల్గా Cl2 H2O తోటి కలిపితే నాకు HOCl వస్తుంది, హైపోక్లోరస్ యాసిడ్ వస్తుంది. ఈ హైపోక్లోరస్ యాసిడ్ డికంపోజిషన్ అయి HCl మరియు నేసెంట్ ఆక్సిజన్ ఇస్తుంది. HCl మరియు నేసెంట్ ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏది తీసుకోవాలి? HOClని తీసుకోవాలి. ఇది తీసేయండి. HOClని కనుక తీసుకున్నట్టయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 87th క్వశ్చన్ ఏంటిది? హౌ మెనీ మోల్స్ ఆర్ ఇన్ 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్? 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనకు ప్రిన్సిపల్ తెలవాలి. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్. నంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ డివైడెడ్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ లేదా మాలిక్యులర్ వెయిట్. సో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిదిరా? CO2. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిది? CO2. సో CO2 కాబట్టి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. కార్బన్ అంటే 12, ఆక్సిజన్ది 16, 16 2 జా 32, 12 + 32 ఈజ్ ఈక్వల్ టు వాట్? 44. కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఎంత వచ్చింది? 44 వచ్చింది. గివెన్ వెయిట్ ఎంత? 22 బై 44. 22 బై 44 అంటే 21 1 జా 21, 2 జా 1/2 అంటే ఎంత? 0.5. సో 0.5 అనేది సరి అయిన ఆన్సర్. 0.5 లేనట్టుంది ఇందులో. 1/2 అంటే 0.5 కదా, ఇక్కడ ఆన్సర్ లేనట్టుంది. ఓకే, సో 0.5 1/2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4.48 liters of CO2 at STP is obtained by heating x grams of pure CaCO3. 4.48 రావాలంట. ఫస్ట్ లెట్ వి టేక్ వాట్? CaCO3. CaCO3 కనుక నేను హీట్ చేస్తే నాకు ఏమొస్తుంది? CaO కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. సో ఇప్పుడు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ వస్తే కాల్షియం కార్బోనేట్కి దీనికి మధ్య, ఈ రెండింటికి మధ్య రిలేషన్ అడిగినాడు. కాల్షియం కార్బోనేట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఫైండ్ అవుట్ చేయండి ఎంతనో. కాల్షియం 40, కార్బన్ 12, ఆక్సిజన్ది 16, 16 3 జా 48. ఈ మూడింటిని యాడ్ చేస్తే నీకు 100 వస్తుంది. అంటే నువ్వు 100 grams కనుక హీట్ చేస్తే నీకు ఇది ఎంత వస్తుంది? 22.4 రావడం జరుగుతుంది. 22.4 రావడము జరుగుతుంది. 22.4 రావడం జరుగుతుంది. ఒకవేళ ఇది 10 grams కనుక హీట్ చేసినామనుకో ఎంత వస్తుంది? 2.24గా మారుతుంది. ఎందుకంటే దీన్ని 10 దీన్ని 10తో డివైడ్ చేసిన. కానీ వానికి ఎంత కావాలంట? ఇది 4.48 కావాలంట. అంటే దీన్ని డబుల్ చేసిండు కాబట్టి ఇటు సైడ్ కూడా డబుల్ చేయాలి. కాబట్టి ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 20 grams. ఎన్ని గ్రామ్స్ వస్తుందిరా? 20 grams రావడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో ఇట్లా కాకుండా మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎట్లన్నా చూడండి. సో 100 grams హీట్గా చేస్తే ఎన్ని వచ్చింది? 22.4 liters వచ్చింది. నీకెంత కావాలంట? ఇది 4.48 కావాలంట. ఎన్ని గ్రామ్స్ హీట్ చేయాలి? ఈ ప్రాబ్లం చేసినా యూ విల్ గెట్ ఆన్సర్ 20. 89. Chemical equations are balanced according to which law? కెమికల్ ఈక్వేషన్స్ని మనం బ్యాలెన్స్ దే లా ప్రకారం చేస్తాము. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని సాటిస్ఫై చేయడం కోసమే కెమికల్ ఈక్వేషన్స్ని మనం బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. కెమికల్ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ద ఇన్సాల్యుబుల్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ ఈజ్. మనం కెమికల్ రియాక్షన్ కనుక జరిపినట్టయితే అందులోపల ఒకవేళ ఇన్సాల్యుబుల్ అంటే సాలిడ్ కనుక కెమికల్ రియాక్షన్లో ఫార్మ్ అయ్యే సాలిడ్ని ఏమంటారు? పీపీటీ. పీపీటీ అంటే ఏంటిది? ప్రిసిపిటేట్. కెమికల్ రియాక్షన్స్లో ఫార్మ్ అయ్యే సాలిడ్ని ఏమనాలి? ప్రిసిపిటేట్ అనాలి. ఏమనాలిరా? ప్రిసిపిటేట్ అనాలి. నౌ లెట్ వి స్టాప్.